సీనియర్ లీడర్ల వారసులు వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీకి లాయలిస్టులు. కానీ ఒక్కొక్కరుగా హస్తం పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. పార్టీని నమ్ముకుని ఉంటే నట్టేటా ముంచుతున్నారని మండిపడుతూ ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధాన్ని తెంచుకుంటున్నారు. లేటెస్ట్ గా దివంగత నేత డిఎస్ తనయుడు సంజయ్ కూడా కాంగ్రెస్ గూటు నుంచి బయటకు వచ్చేందుకు రెడీ అయ్యారు. ఈ మధ్య సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ లీడర్ జీవన్ రెడ్డి కూడా హస్తం పార్టీకి గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ అంటే మారు పేరుగా ఉన్న ఆ నేతలు అధికార పార్టీని ఎందుకు వీడుతున్నట్లు? కాంగ్రెస్ కు మరో సీనియర్ లీడర్ కుటుంబం దూరం. హస్తం పార్టీకి రాజీనామా యోచనలో దివంగత డిఎస్ కొడుకు సంజయ్. మొన్న జీవన్ రెడ్డి, ఇప్పుడు సంజయ్. ఎందుకిలా? సీనియర్లు లీడర్ల వారసులు కాంగ్రెస్ కు దూరమవుతున్నారా? గతంలోనే కారెక్కిన పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి ఎక్కడైనా ప్రతిపక్షాల నుంచి అధికార పార్టీలోకి జంపింగ్స్ ఉంటాయి. తెలంగాణలో మాత్రం డిఫరెంట్ సీన్ కనిపిస్తోంది. కాంగ్రెస్ అంటే ఆ నేతలు, ఆ నేతల పేరెత్తితే కాంగ్రెస్ పార్టీ గుర్తుకొచ్చే లీడర్లు హస్తం పార్టీకి హ్యాండ్ ఇస్తున్నారు. ఇప్పటికే జగిత్యాలకు చెందిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీని వీడారు. 4 దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ తో అనుబంధమున్న ఆయన పార్టీ కష్టకాలంలో ప్రతిపక్షంలో అండగా నిలిచారు. అలాంటి నేత కాంగ్రెస్ ను వీడటం చర్చనీయాంశంగా మారింది. తనకు జరిగిన అన్యాయం, గుర్తింపు ఇవ్వలేదనే ఆవేదనతో సొంత పార్టీ అధిష్టానం, రాష్ట్ర పెద్దల తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ హస్తం పార్టీకి గుడ్ బై చెప్పారు జీవన్ రెడ్డి. ఇప్పుడు మరో కుటుంబం కూడా కాంగ్రెస్ తో బంధం తెంచుకుంటోంది. దివంగత నేత డి శ్రీనివాస్ తనయుడు ధర్మపురి సంజయ్ కాంగ్రెస్ కు రాజీనామా చేయడానికి రెడీ అయ్యారట. గత ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశిస్తే ఇవ్వలేదని, కార్పొరేషన్ పదవిస్తామని మొండి చెయ్యి చూపారని, పార్టీకి లాయల్ గా ఉన్న పదవి ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు సంజయ్. కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి రాష్ట్రంలో రథసారథిగా పనిచేసిన డి శ్రీనివాస్ కు రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. డిఎస్ పిసిసి చీఫ్ గా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 2 సార్లు అధికారంలోకి వచ్చింది. అలాంటి డిఎస్ తెలంగాణ ఏర్పడిన తరువాత అనివార్య కారణాలతో కాంగ్రెస్ ను వీడారు. బీఆర్ఎస్ లో రాజ్యసభ సభ్యుడయ్యారు. ఆ తరువాత మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు. కాంగ్రెస్ పార్టీపై మమకారంతో తిరిగి వస్తున్నానని, తాను చనిపోతే తనపై కాంగ్రెస్ జెండా కప్పాలంటూ చెప్పిన నాయకుడు డిఎస్. ఆయన కాంగ్రెస్ లోకొచ్చిన తన 2 కుమారులలో నిజామాబాద్ ఎంపీ అరవింద్ బీజేపీలో ఉన్నారు. మరో తనయుడు సంజయ్ మాత్రం మొదటి నుంచి కాంగ్రెస్ లోనే ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకొచ్చి 2.5 ఏళ్లవుతున్నా సంజయ్ విషయంలో పార్టీ పెద్దలు పెద్దగా పట్టించుకోవడం లేదట. పైగా ప్రస్తుతం పిసిసి చీఫ్ గా ఉన్న మహేష్ గౌడ్ కు డిఎస్ కుటుంబానికి కాస్త గ్యాప్ ఉందనే ప్రచారం ఉంది. పిసిసి చీఫ్ గా మహేష్ గౌడ్ ఉన్నంత కాలం పార్టీలో గాని ప్రభుత్వంలో గాని తనకు ఎలాంటి ప్రాధాన్యత దక్కదనే ఆలోచనకు వచ్చిన సంజయ్ కాంగ్రెస్ ను వీడుతున్నారట. కాంగ్రెస్ తో బలమైన బంధాన్ని తెంచుకున్న జీవన్ రెడ్డి దారిలోనే డిఎస్ కొడుకు సంజయ్ నడవాలనే ఆలోచనలో ఉన్నారట. జీవన్ రెడ్డికి డిఎస్ కు మధ్య మంచి స్నేహం ఉండేది. అందుకే జీవన్ రెడ్డి దారిలో సంజయ్ వెళ్లాలనే ఆలోచన చేస్తున్నారట. సంజయ్ కూడా బీఆర్ఎస్ లోనే చేరే ఛాన్స్ ఉందనే చర్చ జోరుగా నడుస్తోంది. పైగా ఇద్దరు నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో అంతో ఇంతో పట్టున్న నేతలు కావడంతో కాంగ్రెస్ కు అంతో ఇంతో డ్యామేజ్ తప్పదన్న చర్చ జరుగుతోంది. మరో దివంగత నేత పీజేఆర్ మరణానంతరం ఆయన తనయుడు కూడా గతంలోనే కాంగ్రెస్ పార్టీని వీడి ప్రస్తుతం బీఆర్ఎస్ లో కొనసాగుతున్నారు. తన తండ్రి పార్టీకి చేసిన సేవలను గుర్తించైనా తగిన గుర్తింపు ఇవ్వలేదన్న అసహనంతో విష్ణువర్ధన్ రెడ్డి హస్తం పార్టీని వీడారు. ఇలా కాంగ్రెస్ తో అవినాభావ సంబంధమున్న కీలక నేతలు, లీడర్ల వారసులు పార్టీని వీడుతుండటం తెలంగాణ పాలిటిక్స్ లో చర్చనీయాంశంగా మారింది.